నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. అండ్ ఈరోజు టాపిక్ ఏంటిదో మనకు తెలియదు. నిన్న జరిగిన విషయం గురించి ఇంకా మనం అదే ట్రయల్స్లో ఉన్నాం. చూద్దాం ముందల ఏమవుతుందో. ఎవడు ఆ దొంగ, ఆ తోడు దొంగ అనేటోడు ఎవడో తెలుస్తుంది. అదే పనులు ఉన్నాం. విల్ ఫైండ్ ఇట్ అవుట్ సూన్. బట్ ఇంకా ఈరోజు నుంచి ట్రైనింగ్ ఇంటెన్సిటీ ఇంకొంచెం పెరుగుతుంది. సేమ్ అవే 50 reps, అదే డ్రాప్ సెట్. కాకపోతే ఇంటెన్సిటీ విషయానికి వచ్చేసరికి ఇంతకుముందు చేస్తున్న ఇంటెన్సిటీకి కన్నా ఎక్కువ ఇంటెన్సిటీ. జస్ట్ మనకు బాడీలో ఫ్యాట్ గెయిన్ కావద్దు అంతే, అదొకటే మెయిన్ ఇంటెన్షన్. కాబట్టి ఆ 50 reps కాడ 60 reps చేసినాం. ఒక 10 reps ఎక్స్ట్రా వేయించినాం ప్రతి సెట్లో. కాబట్టి చూద్దాం ఎట్లయితుందో ట్రైనింగ్ వైజ్. బాడీలో ఏమంతరం ఇంత కూడా ఫ్యాట్ రానిస్తలేను. ఇప్పటికి పంప్ కవర్ వేసుకొని ఉన్నాం. అండ్ 15 days అవుతుంది మనము వ్లాగ్స్ స్టార్ట్ చేసి. కాబట్టి ఇంకా 85 days ఉంది బల్క్. ఈ 85 daysలో మన బాడీ వెయిట్ ఎంత పెరుగుతుందో చూద్దాం. నిన్ననే ఆల్రెడీ చెప్పిన వ్లాగ్లో లైక్ మన గోల్ ఏంటిది, నెక్స్ట్ ఏం గోల్, మళ్ళీ ఫ్యాట్ లాస్ చేసినప్పుడు మన వెయిట్ గోల్ ఎంత, గెయిన్ చేసినప్పుడు ఎంత గోల్ ఏంది అనేది అన్నీ చెప్పిన. బట్ ఈరోజు అయితే వీఆర్ ట్రైనింగ్ స్పెసిఫికలీ అప్పర్ చెస్ట్ అండ్ ఏంటిది అది చెస్ట్ అండ్ బైసెప్. సో అప్పర్, ఫ్లాట్, డిక్లైన్, మొత్తం ఓవరాల్ చెస్ట్, మళ్ళీ బైసెప్, అదే ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్, బైసెప్ కర్ల్స్, ఈజీ బార్, మొత్తం ఆల్మోస్ట్ ఇంకా ఎట్లా అంటే కంప్లీట్ చెస్ట్ డామినెంట్. ఇక బైసెప్కి ఎక్కువ ట్రైన్ చేయం మనం, ఎందుకంటే ఆల్రెడీ మన బైసెప్ స్ట్రాంగే. ఆల్రెడీ బైసెప్ మజిల్స్ స్ట్రాంగ్ ఉన్నాయి, దానిలో మనకేం వీక్ పార్ట్స్ లేవు. మళ్ళీ బైసెప్లో మళ్ళీ కొన్ని సైంటిఫిక్ వర్డ్స్ ఉంటాయి. బ్రేకియాలిస్, మిడ్ డెల్ట్, అదేంటిది అది మిడ్ హెడ్, షార్ట్ హెడ్, సైడ్ హెడ్, లౌడా హెడ్ అని ఉంటాయి. సో ఈ హెడ్స్ గురించి పక్కకు పెడితే బైసెప్ ఏదైనా ఒకటే వేరియేషన్, గదే వర్కౌట్లు అవే వేరియేషన్లు ఉంటాయి. సో మీరు మీ షార్ట్ హెడ్ని ట్రైన్ చేయడానికి ఇది చేయండి, లాంగ్ హెడ్ని ట్రైన్ చేయడానికి ఇది చేయండి అని ఎవడని ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి మీకు ఎరుపుకు మాటలు చెప్తే జస్ట్ అవన్నీ వినడం పక్కన పెట్టేసి జస్ట్ డూ వాట్ యువర్ బాడీ సేస్. మీ బాడీకి ఏది సూటబుల్ ఉంది, మీ బాడీ ఏది కంఫర్టబుల్గా ట్రైన్ చేయగలుగుతున్నావు, దానివల్ల నీ మజిల్ ఏ రకంగా గ్రో అవుతుంది అనేది చూసుకో. ఓకే, మస్తమంది నాకు నా వర్కౌట్ ప్లాన్ గురించి అడుగుతారు, బ్రో కుడ్ యూ ప్లీజ్ షేర్ యువర్ వర్కౌట్ ప్లాన్ అని. నా వర్కౌట్ ప్లాన్ నీకు వర్క్ చేయకపోవచ్చు, నీ వర్కౌట్ ప్లాన్ నాకు వర్క్ చేయకపోవచ్చు. సో బాడీ టు బాడీ వర్కౌట్ ప్లాన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మీ కోచ్ ఒకవేళ మీ పెద్ద గుదాలుగా తోపుతురం కోచ్ అయితే నీకు స్పెసిఫిక్గా ఒక వర్కౌట్ ప్లాన్ డిజైన్ చేసి ఇస్తాడు. నీ వీక్ పార్ట్స్ని కన్సిడర్ చేసి నీకు ఆ వర్కౌట్ ప్లాన్ ఏ రకంగా సెట్ అవుతుందో చూసి ఇస్తాడు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ కూడా వస్తాడు, వచ్చి బెస్ట్ వర్కౌట్ ఫర్ చెస్ట్ అని చెప్పి 3 వేరియేషన్లు చూపిస్తాడు. మీరు అవే స్పామ్ చేసుకుంటూ కూర్చుంటారు, బొచ్చు కూడా గ్రో కాదు. ఎందుకంటే మీ డైట్ చక్కగా ఉండదు, మీ ట్రైనింగ్ చక్కగా ఉండదు, రికవరీ చక్కగా ఉండదు. 8 gains గ్రో అవుతుందిరా. వాళ్ళు ఇంకేమేమి ఎక్కిస్తారో, సూదిలో ఏమి ఎక్కిస్తారో మీకేం తెలుసు, తెలియదు. కాబట్టి ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన వర్కౌట్ ప్లాన్ని మీరు గుడ్డిగా ఫాలో అయ్యే ముందు జస్ట్ ఆ ప్లాన్ని ఒకవేళ మీకు మరీ అంతగా ఫాలో అవ్వాలని ఉంటే జస్ట్ రాసుకోండి, అన్ని నోట్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు నేను వర్కౌట్ చేస్తున్నా కదా, చూపిస్తున్నా అన్ని ఏమేమి ఉంటాయి, ఎంతెంత ఉన్నాయని చెప్తున్నా. కూర్చొని పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకోరు. ఫస్ట్ రాసుకొని ఆ ప్లాన్ని ఒక దగ్గర పెట్టుకొని డిజైన్ చేసుకోరు. ఒకరోజు చేసి చూడండి, మీకు అది వర్క్ అవుతుందా, మీ వీక్ పాయింట్స్ అవిట్లో యాక్టివేట్ అవుతున్నాయా, మీ వీక్ పాయింట్స్ని ప్రాపర్గా ట్రైన్ చేయగలుగుతారా, ఇవన్నీ చూసుకొని అండ్ దెన్ చేయండి. లేకపోతే నేను డెఫినెట్గా సజెస్ట్ కూడా చేయ మీకు. ఇంకోటి, సరే ఇప్పుడు నా రేర్ డెల్ట్ వీక్ ఉంది, కొందరు రేర్ డెల్ట్ స్ట్రాంగ్ ఉంటుంది, కొందరు అప్పర్ చెస్ట్ స్ట్రాంగ్ ఉంటుంది, కొందరు అప్పర్ చెస్ట్ వీక్ ఉంటుంది. సో ఎట్లా అంటే ఓవరాల్ బ్యాలెన్స్ ఉండాలా. ఇఫ్ ఒకవేళ మీరు ఏదైనా వర్కౌట్ ప్లాన్ డిజైన్ చేసుకుర్రు, దానిలో మీ రేర్ డెల్ట్ వీక్, దాని అర్థం మీరు జస్ట్ రేర్ డెల్ట్నే ట్రైన్ చేసి ఫ్రంట్ డెల్ట్, సైడ్ డెల్ట్ని మొత్తానికే బంద్ చేయమని కూడా కాదు. ఓకే, ఎక్కువ డామినేటింగ్ ట్రైనింగ్ రేర్ డెల్ట్ ఉండాలి. అండ్ ఒకవేళ అప్పర్ చెస్ట్ గురించి మాట్లాడితే ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్, అదే ఇంక్లైన్ డంబుల్ ప్రెస్, ఇంక్లైన్ స్మిత్ ప్రెస్, ఇంక్లైన్ డంబుల్ ఫ్లైస్, ఇట్లా 3 వేరియేషన్లు స్పెసిఫిక్గా అప్పర్ చెస్ట్ని ట్రైన్ చేసేటట్టు. మిగతావన్నీ మిడ్ చెస్ట్, లోవర్ చెస్ట్ ఖచ్చితంగా ట్రైన్ చేయాలి. అంటే ఒక్కటే పార్ట్ని ట్రైన్ చేయొద్దు, అన్నీ చేయాలి.
ఇంకా ఇవన్నీ కాకుండా సపరేట్ ఒక డే పెట్టుకొని ఆ రోజు ఏమన్నా రెండు, సపోజ్ ఎగ్జాంపుల్ నాదే తీసుకుంటే నా రేర్ డెల్ట్ అప్పర్ చెస్ట్ వీక్ ఉన్నాయి, ఈ రెండింటిని పెట్టుకొని నేను ఒక స్పెసిఫిక్ డే ట్రైన్ చేస్తాను. అప్పర్ చెస్ట్ అండ్ రేర్ డెల్ట్స్కి సపరేట్ డే పెట్టుకొని ట్రైన్ చేస్తాను. ఇది కాకుండా మిగతా డేస్లో కూడా నేను ఇవన్నీ ట్రైన్ చేస్తా, కాకపోతే ఇట్లా డెడికేటెడ్గా ట్రైన్ చేయ, ఎక్స్ట్రా చేస్తా, 2-3 సెట్లు ఎక్స్ట్రా కొడతా అట్లా. సో దట్స్ హౌ మీ బాడీ అనేది ప్రాపర్గా గ్రో అవుతుంది, వీక్ పాయింట్స్ ప్రాపర్గా ట్రైన్ అవుతాయి. సో అట్లా ఇట్స్ ఆల్వేస్ ఆప్టిమమ్ ట్రైనింగ్, నాట్ బెస్ట్ ట్రైనింగ్, ఓవర్ ట్రైనింగ్. గట్టిగా ట్రైన్ చేస్తేనే బిల్డ్ అయిపోతుంది, మళ్ళీ ఎంత గట్టిగా ట్రైన్ చేస్తే అంత గట్టిగా బిల్డ్ అవుతుంది కదా, ఏం లేదు. ఎంత కావాలనో, ఎంత బిల్డ్ కావాలనో, మీ పొటెన్షియల్ ఎంత ఉందో అంతే బిల్డ్ అవుతుంది. ఓకే, ఓవర్ ట్రైనింగ్ ఈజ్ డెఫినెట్లీ నాట్ గుడ్. ట్రైన్ ఇన్ ఆప్టిమమ్ వే. అది కాకుండా మీ రికవరీ, మీరు ఎంత అయితే ట్రైన్ చేస్తారో అంతే రెస్ట్ కూడా ఇవ్వాలి బాడీకి. నాకు వర్కౌట్ చేయబుద్ధి అవుతుంది, నాకు రెస్ట్ ఇవ్వబుద్ధి అవుతలేదు అని బ్యాక్ బైసెప్లు కొడితే నడవదు. ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వాలి బాడీకి. ఎప్పుడైతే మీరు బాడీకి ప్రాపర్ రెస్ట్ ఇస్తారో అప్పుడే అది మంచిగా రికవర్ అవుతుంది, అప్పుడే అది మంచిగా గ్రో అవుతుంది. ఓకే, రెస్ట్ ఇస్తేనే గ్రో అవుతుంది. బేసిక్గా ఏంటంటే రెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్. అంతే కదా, మీరు ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు రౌండ్లు వేస్తారు, 1 రౌండ్ 2 రౌండ్ 3 రౌండ్ అని గొప్పగా చెప్పుకుంటారు, నేను 3 రౌండ్లు వేసినా అని. సో ఈ రౌండ్ల మధ్యలో గ్యాప్ ఎంత వస్తుంది, రెస్ట్ ఇస్తారు కదా. ఇన్స్టెంట్గా అంటే మీకు ఉండదు, ఆడ దొల్ల అయిపోతుంది. సో గ్యాప్ ఇవ్వాలి ఖచ్చితంగా, పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ అవుతుంది. సో సేమ్ ఇడ సెట్స్ మధ్యలో కూడా రెస్ట్ ఇవ్వాలి. నాకు స్పెసిఫిక్గా సెట్స్ మధ్యలో రెస్ట్ ఇవ్వడం ఇష్టం ఉండదు. కొందరు ఎట్లా అంటే బాగా రెస్టింగ్ తీసుకుంటారు, ఎంత రెస్ట్ తీసుకుంటే అంత గుద్దాలుగా కండలు బిల్డ్ అయిపోతాయి, మజులు ఇట్లా అయిపోతుంది అంటే 2 నిమిషాలు ఇట్లా ఏమైపోతుంది ఆడ, ఏం కాదు. సో నేనైతే ఈ సెట్స్ మధ్యలో రెస్టింగ్ టైంని ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. నాకు ఎట్లా అంటే ఈ డంబుల్స్ వేసినామా, ఇంక్లైన్ డంబుల్ 3 సెట్లు ఉన్నాయి, 25 తోటి ఒక సెట్ కొడతా, పొయ్యాడ డంబుల్ పెట్టి 30 తీసుకొచ్చేది రెస్టింగ్ టైం, ఖతం. 30 తోటి కొడతా, పొయ్యాడ పెట్టి మళ్ళీ 40 తెస్తా, అది రెస్టింగ్ టైం. ఈ మధ్యలో 10-15 సెకండ్లు ఉంటాయి చూడు, డంబుల్స్ పెట్టి తెచ్చుడు, దమ్ము తీసుకున్నాడు, అదే రెస్ట్. దానికన్నా రెస్ట్ అవసరం లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే బేసిక్గా ఎండ్యూరెన్స్ పెరుగుతుంది, మన బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అంటే నువ్వు ఇట్లా దమ్ము వస్తుంటుంది చూసినావా, రేపెళ్ళండి ఎప్పుడన్నా నువ్వు ఫోన్ ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటూ అవుతుంటే నీ పెళ్ళం పర్సో లేకపోతే ఫోనో దెంగిపోతాడు వాడు, అప్పుడు నువ్వు ఉరకాలాడు వెనక, రెస్ట్ తీసుకుంటా దమ్ము వస్తుంది అంటే వాడు దెంగేస్తాడు తీసుకొని. సో ప్రతి ఒక్క దానికి అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏది చేస్తున్నావు కూడా నీకు ఫ్యూచర్లో అది ఏదో రకంగా హెల్ప్ అవుతుంది. అట్లా రేపు నీ పెళ్ళంది పర్సు పట్టుకొని పారిపోతుంటే మేము పెళ్ళం అంటుంది, చేతగాని ఉండవడుక జిమ్కి ఎందుకు పోతున్నావు అంటుంది. సో ఈ రన్నింగ్ ఇవన్నీ అలవాటు చేసుకోవాలి, ఈ దమ్ము రావడం, దమ్ము వచ్చినా కూడా ఉరకడం, ఇవన్నీ అలవాటు చేసుకుంటేనే మీకు ఫ్యూచర్లో బాగుంటుంది. మీ వైఫ్ కూడా మిమ్మల్ని తిట్టకుండా ఉంటుంది. సో అట్లా నాకు పెళ్ళి కాలే, నాకేం పెళ్ళం లేదు, బట్ స్టిల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, అర్థం చేసుకోరు. ఎందుకంటే ఢిల్లీలో మా దోస్తు గారిని ఫోన్ అట్లా దింగిపోయిండు ఒకడు. అప్పుడు వాడు అన్నాడు నన్ను, ఏం చేస్తున్నావు అసలు, నువ్వు జిమ్కి పోతావు ఏం లాభం బ్రో, వాడు ఫోన్ పట్టుకొని ఉరుకుతుంటే నువ్వేం చేయలేకపోయినావు అంటాడు వాడు. సో అట్లాంటి సిచ్యువేషన్ రావద్దని చెప్తున్నా. ఈరోజు దోస్తు, రేపు పెళ్ళాం, ఎల్లుండి మీ తాత, ఎట్లా. సో అది జిమ్కి పోదాం, పోయి వర్కౌట్ స్టార్ట్ చేసి, అదే ప్రీ వర్కౌట్ దాకా కూడా మాట్లాడదాం, లేకపోతే డైరెక్ట్ విల్ స్టార్ట్ విత్ ద ట్రైనింగ్ పార్ట్. లెట్స్ గో.
Last set, drop set 50 reps, 10, 10, 10, 10, 10, 25, 20, 15, 10, 5. 50 reps. కొంచెం ఇంటెన్స్ ఉంటుంది బట్ లెట్స్ డూ ఇట్. Five more. 5 more. థర్టీ-ఫైవ్ ఇంటూ 10 reps ఇది ఒక సెట్ ఉంటుంది. దాని తర్వాత లాస్ట్లో మళ్ళీ సేమ్ డ్రాప్ సెట్ ఇందాక చేసినట్టే. అండ్ ఈ వీడియోలో ఎక్కువ నేనేం మాట్లాడతలేను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో పాటలు చేంజ్ చేశారు, వేరే సాంగ్స్ విచ్ ఆర్ కాపీరైట్ రెస్ట్రిక్షన్ వస్తుంది మళ్ళీ యూట్యూబ్లో, అదో పంచాయతీ. అందుకని చెప్పి నేను మ్యూజిక్ పెడతాను. లెట్స్ గో. Two more, come on. Last one.
ఎట్లా మనం కార్లో కూర్చొని మాట్లాడుతున్నాం వర్కౌట్ స్టార్ట్ చేయగానే, లైక్ వర్కౌట్ కన్నా ముందు జిమ్కి వచ్చేటప్పుడు, ఇంటికి పోయే ముందు ఈ 10-15 మినిట్స్ గ్యాప్ ఏదైతుందో మ్యాక్సిమం ఆ టైంలో నేను మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. సో దట్ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ టాక్ హియర్ అది కొంచెం బ్యాలెన్స్ అయిపోతుంది. అండ్ జిమ్లో మీరు ఒకవేళ వీడియోస్ షూట్ చేస్తున్నట్టయితే, యూట్యూబ్ వీడియోలు మనం చేస్తున్నట్టయితే ఒకటే ప్రాబ్లం నేను ఫేస్ చేసేది పర్టికులర్గా మ్యూజిక్. సో NCS అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది యూట్యూబ్లో. ఆ ప్లేలిస్ట్ పెట్టి వదిలేసి ఏంటంటే నాన్ కాపీరైటెడ్ సాంగ్స్, దానివల్ల ఎట్లాంటి ఇష్యూస్ ఉండవు మనకు. సో మంచిగా చేసుకోవచ్చు. అండ్ ఇంక్లైన్ 50 reps అయిపోయింది, ఫ్లాట్ 50 అయిపోయింది. నెక్స్ట్ డిక్లైన్ బెంచ్ ప్రెస్ ఉంది, అది మనం బార్బుల్ డిక్లైన్ ప్రెస్ చేద్దాం. డంబుల్స్తో చేయొచ్చు, బట్ స్టెబిలిటీ దొరకదు. అండ్ డంబుల్స్ ఊరికే చేంజ్ చేయడం ఉంటుంది కదా లాస్ట్లో, సో కొంచెం ఇబ్బంది అవుతుంది. సో విల్ డూ విత్ డిక్లైన్ బెంచ్ ప్రెస్ బార్బుల్. లెట్స్ గో. నేను ఒకవేళ నా లోవర్ చెస్ట్కి పర్టికులర్గా డిక్లైన్ బెంచ్ ప్రెస్ చేస్తే ఏమన్నా చెస్ట్ ఇంప్రూవ్ అవుతుందా అని నాకు అడిగితే ఎస్ అండ్ నో. ఎందుకంటే ట్రైనింగ్ స్ప్లిట్స్ ఇవన్నీ ఎట్లుంటాయంటే టైం టు టైం చేంజ్ చేసుకుంటుండాలి. ఎవ్రీ 3 monthsకి ఒకసారి, ఎవ్రీ 4 monthsకి ఒకసారి మనము చేంజ్ చేస్తుండాలి ప్రోగ్రామ్లో. సో దట్ మన ట్రైనింగ్ ఇంప్రూవ్ అవుతుంది, దాంతోపాటు మనం ప్రోగ్రెస్ చేస్తుంటాము, దాంతోపాటు రిజల్ట్స్ కూడా బెటర్ ఉంటాయి. సో నేనైతే అట్లా పర్టికులర్లీ లోవర్ చెస్ట్కి డిక్లైన్ చెస్ట్ ప్రెస్, డంబుల్ ప్రెస్ చేస్తా, అప్పుడప్పుడు మషిన్ చేస్తా, బార్బుల్ చేస్తా, స్మిత్ పైన చేస్తా, లో చెస్ట్ ఫ్లైస్ చేస్తా. సో ఎట్లా అంటే లోవర్ చెస్ట్కి మనం టార్గెట్ చేసేది ఏదైతే ఉందో అది ప్రాపర్గా కరెక్ట్గా ట్రైన్ చేస్తే చాలు. స్పెసిఫిక్గా ఇదే చేయాలి, ఇది చేస్తేనే ఇది అవుతుంది అని ఎక్కడ రాసలేదు, ఎక్కడ ఉండదు కూడా అట్లా. కాబట్టి డోంట్ ప్రెషరైజ్ యువర్ సెల్ఫ్ ఫర్ ట్రైనింగ్ అండ్ ఆల్. ఓకే, సో లెట్స్ గో. తీయో జల్దీ. నెక్స్ట్ ఇది తీసి 5 అయ్యి 7.5. పెడదాకుండగా
20. चलो नेक्स्ट टाइम की 2.5 2.5. దీని తర్వాత మళ్ళీ ఇంక్లైన్ బార్బెల్ ప్రెస్ అదొక 2 sets. ఎక్కువ ఎందుకు అప్పర్ చెస్ట్నే ఫోకస్ చేస్తున్నామంటే ఈరోజు మనది అప్పర్ చెస్ట్ ఫోకస్ డే అండ్ ఆల్సో విల్ ట్రైన్ ఆర్మ్స్ టుగెదర్. ఆల్రెడీ మనం చెస్ట్ ట్రైన్ చేస్తున్న టైంలో ట్రైసెప్ ఆల్రెడీ ట్రైన్ అవుతుంటుంది ఇన్ ఆల్ పుష్ మూమెంట్స్ ట్రైసెప్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి దాన్ని ఈరోజు మనం ట్రైన్ చేయం. విల్ ట్రైన్ బైసెప్ సో దట్ రేపు మళ్ళీ మనం ఎప్పుడైతే బ్యాక్ అండ్ ట్రైసెప్ ఎప్పుడైతే ట్రైన్ చేస్తామో ఆల్రెడీ ఈరోజు ట్రైసెప్ ట్రైన్ అయింది, రేపు మళ్ళీ కొంచెం ట్రైసెప్తో ట్రైన్ చేస్తాం కాబట్టి ఆప్టిమమ్ ట్రైనింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది. అండ్ వీక్లో మనం ఈవెన్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఆర్మ్స్ 1 single డే ఆర్ ఒకవేళ ఈరోజే మీరు ట్రైన్ చేస్తారు బైసెప్, రేపు ట్రైసెప్ చేస్తారు, బ్యాక్ అండ్ బైసెప్ బదులు బ్యాక్ అండ్ ట్రైసెప్, చెస్ట్ అండ్ ట్రైసెప్ బదులు చెస్ట్ అండ్ బైసెప్ నెక్స్ట్ లెవెల్ ట్రైన్ అవుతుంది. అండ్ ఆ గ్రోత్ అనేది ఆప్టిమమ్ ఉంటుంది బైసెప్ అండ్ ట్రైసెప్లో. యా లాస్ట్ సెట్ లెట్స్ గో. బైసెప్ ఒక హ్యామర్ కర్ల్స్ అండ్ ఒక కేబుల్ కర్ల్స్, రివర్స్ కేబుల్ కర్ల్స్ సో దట్ విల్ ట్రైన్ అవర్ ఫోర్ ఆర్మ్స్ అండ్ ఆల్సో బైసెప్ ఒకటేసారి ట్రైన్ అవుతాయి రెండు. బట్ ఇప్పుడు ఫోర్ ఆర్మ్కి పర్టికులర్గా కొందరు ట్రైన్ చేస్తారు సపరేట్గా, లైక్ ఫోర్ ఆర్మ్ ఇవి ఏమంటారు ఈ రేజర్స్ కానీ ఇవి కానీ లేకపోతే అవి. సో పర్టికులర్గా మనం ఫోర్ ఆర్మ్ని ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు. స్టిల్ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ ట్రైన్ మై ఫోర్ ఆర్మ్స్ అవి బెటర్గానే ఉంటాయి, ఎందుకంటే ప్రతి ఒక్క కాంపౌండ్ లిఫ్ట్లో, ప్రతి ఒక్క డంబుల్ ప్రెస్లో, ప్రతి ఒక్క షోల్డర్ మూమెంట్లో మీరు డంబుల్స్ లేపుతున్నప్పుడు కూడా ఇది చేస్తున్నప్పుడు కూడా ప్రతి దానిలో మీ ఫోర్ ఆర్మ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి దీనికి పర్టికులర్గా మీరు ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా గ్రో అవుతాయి. సారీ easy.
ఆల్మోస్ట్ డన్. లాస్ట్ ఇంకొక సెట్ బైసెప్ డంబుల్ కర్ల్స్ అండ్ దెన్ దీని తర్వాత హ్యామర్ కర్ల్స్ ఉన్నాయి అండ్ రివర్స్ బైసెప్ కర్ల్స్ ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేసుకుంటే డన్ విత్ ట్రైనింగ్ ఇంటెన్సిటీ, ట్రైనింగ్ వాల్యూమ్ ఇవన్నిటిని ఐ హోప్ మీరు ఇంప్లిమెంట్ చేసుకున్నట్టున్నారు. లైక్ నేను ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్ నుంచి చెప్తూనే ఉన్నా ప్రతి ఒక్క వీడియోలో ట్రైనింగ్ పైన ఫోకస్ చేయండి, ఇంటెన్సిటీ వాల్యూమ్ పైన ఫోకస్ చేయండి, అప్పుడే మసిల్ బిల్డ్ అవుతుంది, అప్పుడే మీరు ప్రాపర్గా ట్రైన్ చేస్తున్నట్టు అని చెప్పి చాలాసార్లు చెప్పిన. సో ఐ హోప్ యూ గైస్ ఆర్ ఫాలోయింగ్ దట్ పార్ట్ అవుట్. దాన్ని మీరు ఫాలో అవుతున్నారని అనుకుంటున్నా. అండ్ ఇంకా కొన్ని రోజుల తర్వాత నేను ఒక లెన్స్ అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నా, విచ్ ఇస్ 2470 2.8 సిగ్మాది, అరౌండ్ 1,50,000 లెన్స్ ఒకటే. అదేంటంటే కొంచెం జూమ్ లెన్స్, లైక్ జూమ్ చేయొచ్చు, జూమ్ అవుట్ చేయొచ్చు. దాంతో ఏంటంటే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు జిమ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది మధ్యలో ఫ్రేమ్స్లో పెట్టడం. సో ఎనీవేస్ వీఆర్ యూజింగ్ దట్ ఫోకల్ పార్ట్, లైక్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడము అండ్ ఎక్కడెక్కడో ఫోకల్లో పెడుతున్నాం కదా. సో అట్లాంటి ఇబ్బంది ఉండదు. ఏ మూలకు పెట్టినా ఆడి నుంచి ఇడికి క్లియర్ సేమ్ క్వాలిటీ సేమ్ ఫోకస్ వస్తుంది. సో దానికోసం చూస్తున్నా. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్ అప్పుడు ఈ రెండు లెన్స్లో నేను అక్కడ 16mm అండ్ 30mm సిగ్మా ఉన్నాయి. సో ఇవి రెండు అమ్మేసి అదొక లెన్స్ తెచ్చుకుంటా. 1 టైం అప్గ్రేడ్ అండ్ 1 టైం ఇన్వెస్ట్మెంట్ అట్లా. అండ్ ఒక 2 years యూట్యూబ్లో మంచిగా బ్లాగులు చేసి అంతా యూట్యూబ్ రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా దానిలో, అప్పుడు ఈ బాడీ అమ్మేసి మళ్ళీ విల్ గెట్ ఫర్ FX3. సో లాస్ట్ సెట్. Three.